ఓం శాంతి 24/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సుఖాన్ని ఇచ్చే తండ్రిని చాలా చాలా ప్రేమగా స్మృతి చెయ్యండి. స్మృతి లేకుండా ప్రేమ ఏర్పడదు. ప్రశ్న: తండ్రి పిల్లలకు ప్రతిరోజు స్మృతి చేయు అభ్యాసం చేసే సంకేతాన్ని ఎందుకు ఇస్తారు? జవాబు: 1. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. 2. స్మృతి ద్వారా పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు. 3. ఆత్మకు గల బంధనాలన్నీ స్మృతి ద్వారా సమాప్తం అవుతాయి. స్మృతి ద్వారా 4వది వికర్మల నుండి ముక్తులుగా అవుతారు, అంటే శిక్షల నుండి ముక్తులు అవుతారు. 5. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం ఉంటుంది. స్మృతి చేస్తూ ఉంటే 6వది గమ్యము సమీపంగా అనుభవం అవుతుంది. 7. ఎప్పుడు అలసిపోరు. 8. స్మృతి ద్వారా అనంతమైన సుఖాన్ని పొందుతారు. కనుక స్మృతి చేసే అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. ఇన్ని లాభాలు ఉన్నాయి. పాట: బాల్యపు రోజులను మరవకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని పంక్తి అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జీవించి ఉండగానే మీరు అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. పూర్తి కల్పము హద్దులోని తండ్రికి చెందిన వారిగా ఉన్నారు. శారీరక తండ్రికి. సత్యుగంలో కూడా హద్దులోని తండ్రికి చెందిన వారిగా అవుతారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని వదిలినట్లయితే అనంతమైన ఆస్తి లభించదు. భలే మీరు అర్థం చేయించిన కొద్దిలోనే ఎవరూ రాజీ పడరు. మనుష్యులు ధనాన్ని చాలా కోరుకుంటారు. ధనం లేకుండా సుఖం లభించదు. ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి కదా. నిరోగి శరీరం కూడా కావాలి. ప్రపంచంలో నేడు ఏముంది, రేపు ఏం అవ్వనున్నదో పిల్లలైనా మీరే అర్థం చేసుకున్నారు. వినాశనం సమీపంలో ఉంది. వేరెవ్వరి బుద్ధిలో ఈ విషయాలు లేనే లేవు. ఒకవేళ వినాశనం సమీపంలో ఉంది అని తెలుసుకున్నా ఏం చెయ్యాలో తెలియదు. ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం కావచ్చు అని, కొద్దిగా నిప్పు రవ్వ తగిలిన విస్ఫోటం జరుగుతుంది అని, సమయం పట్టదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా చిన్న విషయానికి ఎంత పెద్ద యుద్ధం జరిగింది. ఇక పాత ప్రపంచం సమాప్తమైనట్లే. కనుక ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని పిల్లలైనా మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేస్తున్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. దేహ అభిమానంలోకి రావడం వల్లనే సంతోషం మాయమైపోతుంది. ఆత్మ అభిమానులుగా అవ్వడం వలన తండ్రిని స్మృతి చేస్తారు. దేహ అభిమానంలోకి రావడం వలన తండ్రిని మరచి దుఃఖాన్ని పొందుతారు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంత అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని పొందుతారు. ఇలాంటి లక్ష్మీ నారాయణులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. రాజా రాణికి, ప్రజలకు, దాసదాసీలకు చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇప్పటి పురుషార్థమే మళ్ళీ కల్పకల్పాలకు స్థిరంగా ఉండిపోతుంది. మేము ఎంత పురుషార్థం చేశామో అని చివరిలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడే మీ స్థితిని చూసుకుంటూ ఉండండి అని తండ్రి అంటారు. ఎందుకంటే సాక్షాత్కారం అయిన తర్వాత రిజల్ట్ వచ్చినట్టు అప్పుడేం చేయలేరు. ఎవరి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందో ఆ మధురాతి మధురమైన తండ్రిని మేము ఎంత స్మృతి చేస్తున్నాము అని పరిశీలించుకోవాలి. మీ పూర్తి ఆధారం స్మృతిపైనే ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు సమీపానికి వచ్చి చేరాము అని భావిస్తారు. గమ్యం ఎంత దూరం ఉందో తెలియదు అని కొందరు అలసిపోతారు కూడా. ఎప్పుడు చేరుతామో లేని. గమ్యం చేరినట్లయితే శ్రమ కూడా సఫలమవుతుంది. భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా అని అంటారు. మళ్ళీ వారే రాళ్ళు రప్పలలో ఉన్నారు అని అంటారు. మనము తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి మతానుసారం నడవాలి. భలే విదేశాలలో ఉన్న కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి.
మీకు శ్రీమతం లభించింది కేవలము తండ్రి స్మృతి ద్వారా మాత్రమే. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వగలదు. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరు అంటారు. ఎలా మా బాబా బ్రహ్మ బాబా వారసత్వాన్ని తీసుకుంటారు? మేము కూడా పురుషార్థం అంటే ప్రయత్నం చేసి వారి గద్దె అంటే సింహాసనంపై తప్పకుండా కూర్చుంటాము అని మీరు అంటారు. బాబా మమ్మాలు రాజరాజేశ్వర రాజరాజేశ్వరీలుగా అవుతారు కనుక మేము కూడా అవుతాము అని పిల్లలు అంటారు. పరీక్షలైతే అందరికీ ఒక్కటే, మీకు కేవలము తండ్రిని స్మృతి చేయమని మాత్రమే నేర్పించబడుతుంది. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగము ద్వారా చాలా బలం లభిస్తుంది అని మీకు తెలుసు. మీరు ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టం అవుతుంది. స్మృతిలోనే మాయ విఘ్నాలను వేస్తుంది. మనం పావన ప్రపంచానికి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వం ఇచ్చేందుకే తండ్రి పిల్లలైన మిమ్మల్ని రచించారు. మనము శివబాబాకు చెందిన వారము. వారు తమ పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకే నూతన సృష్టిని రచిస్తారు. శరీరధారులకే వారసత్వం ఇస్తారు. ఆత్మల పైన ఉంటాయి. అక్కడ వారసత్వము మరియు ప్రాలబ్ధాల మాట ఉండదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని అనగా ప్రాప్తులను పొందుతారు. ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలియవు. ఇప్పుడు సమయం సమీపానికి వస్తూ ఉంది. ఫలానా వారు ఒకవేళ అలా చేసినట్లయితే మేము వారిని చంపేస్తాము అని సూచనలు ఇస్తూ ఉంటారు. చంపుకోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు మొదలైనవి అలాగే ఉంచుకునేందుకు తయారు చెయ్యరు. చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో పాకిస్తాన్, హిందూస్థాన్ ఉండేవా? యవనుల యుద్ధం అని కూడా వ్రాయబడి ఉంది. పాండవులకు కౌరవులకు యుద్ధం జరగదు. యవనులు తగులాడుకుంటూ ఉన్నారు. క్రిస్టియన్స్ బాంబులు కూడా తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి, లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాపం పడాలి, ఏడవాల్సి వస్తుంది. పరీక్షలో ఫెయిల్ అయితే కోపంలో ఎక్కడైనా దూకి మరణిస్తారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివరిలో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు ఏమేం చేశారో అది కూడా తెలిసిపోతుంది. పురుషార్థం చేయించడం తండ్రి కర్తవ్యం. తండ్రి అంటారు, పిల్లలు కర్మ చేస్తూ స్మృతి చేయడం మర్చిపోయినా లేక తీరిక లభించకపోయినా కూర్చొని తండ్రిని స్మృతి చేయండి. మీరు పరస్పరం కలిసినప్పుడు కూడా తండ్రిని స్మృతి చేసేందుకే ప్రయత్నం చేయండి. కలిసి కూర్చున్నట్లయితే బాగా స్మృతి చేయగలరు. సహయోగం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఇక్కడికి వచ్చినా రాకపోయినా ముఖ్యమైనది స్మృతే. కొందరు విదేశాలకు వెళ్తే ఇక్కడికి రాలేకపోతారు. అక్కడ కూడా కేవలం ఒకే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. బాబా అంటారు, కేవలం ఒకే విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అంటారు, మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి అధికారులుగా అవుతారు. స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. అందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. భలే ఇంటిలోనే ఉండండి. అంటే సెంటర్కు వెళ్ళకుండా కాదు, సెంటర్కు తప్పనిసరిగా వెళ్ళాలి. కేవలము తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వకుంటే స్మృతి చేయలేరు. అందరూ వచ్చి క్లాస్ చదువుకోలేరు. ఈ క్లాస్లో మంత్రాన్ని తీసుకున్నారు. భలే ఎక్కడికైనా వెళ్ళండి. సతో ప్రధానంగా అయ్యే మార్గాన్ని తండ్రి తెలియజేశారు. సేవా కేంద్రానికి రావడం వలన క్రొత్త క్రొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా రాలేకపోతే, బాగా వర్షం పడినా లేక కర్ఫ్యూ విధించబడి ఉంటే, కరోనా సమయంలో కూడా ఎవ్వరూ వెలుపలికి రాలేరు. అప్పుడు ఏం చేస్తారు? తండ్రి అంటారు, పర్వాలేదు, ఎక్కడ ఉన్నా అలాంటి సమయంలో మీరు అక్కడే స్మృతిలో ఉండండి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి.
దేవతలుగా అవుతారు అని ఇతరులకు అర్థం చేయించండి. ఈ 2 శబ్దాలు చెప్పండి చాలు. ఈ బాల్యాన్ని మర్చిపోకండి అని తండ్రి అంటారు. నేడు నవ్వుతున్నారు. ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడవాల్సి వస్తుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గంలో అయితే వస్తారు కదా! తర్వాత భాగ్యంలో ఏముందో అది లభిస్తుందిలే. మేమైతే స్వర్గంలో రాగలము అని చాలామంది అంటారు. దానిని పురుషార్థం చేయడం అని అనరు. మనుషులు ఉన్నత పదవి పొందేందుకే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు తప్పులెందుకు చేయాలి? స్కూలులో ఎవరు చదవరో వారు చదివిన వారి సేవ చేయాల్సి వస్తుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకుంటే వెళ్ళి ప్రజల వద్ద కూడా దాసదాసీలుగా అవుతారు. కనుక మీరు చేసే ప్రయత్నంలోనే సంతోషపడరాదు. కనుక తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు సన్ముఖంలో రిఫ్రెష్ అయి తండ్రి వద్దకు వచ్చి వెళ్తారు. కొందరు బంధనంలో ఉన్న వారు కూడా ఉంటారు. పర్వాలేదు, వారి ఇంట్లో కూర్చొని తండ్రిని స్మృతి చేయవచ్చు. మృత్యు సమీపంలో ఉంది, అకస్మాత్తుగానే యుద్ధం ప్రారంభమవుతుంది అని మీకు ఎంత సహజంగా తెలియజేస్తారు. కొద్దిగా ఏమైనా గడబిడ చేసినట్లయితే నేను ఇలా చేస్తాను అని ఒకరికొకరు ముందుగానే హెచ్చరికలు చేసుకుంటారు. ఇప్పుడు హెచ్చరికలు చేసుకుంటూ ఉన్నారు కదా, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా. బాంబులు ఉన్నాయన్న అహంకారం చాలా ఉంది. తండ్రి అంటారు, పిల్లలు యోగ బలంలో ఇంకా చురుకుగా అవ్వలేదు. కనుక ఒకవేళ యుద్ధం ప్రారంభమైపోతే ఎలా? కానీ డ్రామానుసారం అలా జరగనే జరగదు. పిల్లలు ఇంకా పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు. కనుక నిశ్చయంగా ఏమని చెప్పవచ్చు అంటే, ఈ యుద్ధం ప్రారంభమైనప్పటికీ మళ్ళీ ఆగిపోతుంది. ఎందుకంటే ఇంకా రాజధాని స్థాపన అవ్వలేదు. ఈ విషయాలన్నీ బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పినటువంటివి. ఇంకా కాలేదులే యుద్ధము అంటే, ఇంకా తయారు కాలేదు అని ఆపారు యుద్ధము. కనుక పురుషార్థం చేస్తాంలే అనుకుంటూ మెల్లగా నడవరాదు. ఇంకా కొంత సమయం పడుతుంది. పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏ సమయంలోనైనా ఏమైనా జరగవచ్చు. బస్సులు పడిపోతూ ఉంటాయి, విమానాలు, రైళ్లు పడిపోతూ ఉంటాయి. మృత్యువు ఎంతో సహజంగా వచ్చేస్తుంది. భూమి కూడా కంపిస్తూ ఉంటుంది. అన్నింటికంటే ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి, ఎక్కువ వస్తాయి. కానీ వినాశనానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కనుక చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తూ ఉన్నారు. వేరే కష్టం ఏది ఇవ్వను, కేవలం స్మృతి చేయండి. కామచితిపై కూర్చొని కాలి మరణించిన మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చొని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశ్యం ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మల వినాశనమై తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని సర్వుల తండ్రి చెప్తున్నారు అని వారికి చెప్పండి. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ తృప్పు, వికారాల తృప్పు తొలగిపోతుంది. ఈ సందేశాన్ని ఇవ్వగలరు. స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత కూడా చేయించగలరు. ఇతరులకు ఆసక్తితో చెప్పగలరు. లేకుంటే అంటే మనస్సు నుండి ఈ మాటలు రావు. తండ్రి అంటారు, ఎక్కడ ఉన్నా కేవలం సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. భలే కొద్దిగా ఆహార పానీయాల కష్టం మొదలైనవి ఉంటాయి. ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరితో కలిసిన మృత్యువు సమీపంలో ఉంది అని వారికి శిక్షణనివ్వండి. తండ్రి అంటారు, మీరంతా తమో ప్రధానంగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేసి పవిత్రంగా కండి. ఆత్మయే పతితంగా అయింది. సత్యుగంలో ఆత్మ పావనంగా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. వేరే ఉపాయం ఏదీ లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్తే అనేక మందికి కళ్యాణం చేయగలరు. ఇంకా ఏ కష్టము ఇవ్వరు. ఇది పురుషోత్తమ మాసం. మీరు వెళ్ళి అందరికంటే పురుషోత్తములు ఎవరో తెలియజేయండి. సత్యుగం ఆదిలో ఈ లక్ష్మీనారాయణుడు పురుషోత్తములుగా ఉండేవారు.
వారిని అలాంటి పురుషోత్తములుగా తయారు చేసేవారు అనగా స్వర్గ స్థాపన చేయువారు తండ్రియే. సర్వాత్మలను పావనంగా చేయువారు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. అందరికంటే ఉన్నతాతి ఉన్నతమైన పురుషులుగా తయారు చేసేవారు కూడా తండ్రియే. పూజ్యులుగా ఉన్న వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనము పూజారులుగా అయ్యాము. రామరాజ్యంలో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడు రావణ రాజ్య అంతిమ సమయం. మనం పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేసే మార్గాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలి. వృద్ధులు కూడా ఈ సర్వీస్ చేయాలి. బంధుమిత్రులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు అని శివబాబా చెప్తున్నారు అని వారికి చెప్పండి. నిరాకారులు సర్వుల సద్గతి దాత అయిన శివబాబా నన్ను స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు అని సర్వాత్మలకు చెప్తున్నారు. ఇది అర్థం చేయించడం ఈజీ కదా. వృద్ధులు కూడా ఈ సర్వీస్ చేయగలరు. ఇదే ముఖ్యమైన విషయం. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళిన అందరి చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. ఎవరైనా శరీరం వదిలితే ఎంతమంది గుమికూడతారు అక్కడ కూడా తెలియజేయండి. నన్ను స్మృతి చెయ్యండి అని గీతా భగవంతుడు చెప్తున్నారు అని తెలిపించండి. ఈ విషయాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. మంచిది, భగవంతుడు ప్రేరణ ఇస్తారు అని భావిస్తారు. స్వప్నంలో సాక్షాత్కారం అవుతుంది, శబ్దం వినిపిస్తుంది అని భావిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అవుతారు అని తండ్రి అంటారు. మీరు స్వయం కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉంటే నావ తీరానికి చేరిపోతుంది. మనం ప్రాక్టికల్గా అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యాం. వారి నుండి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము కనుక ఎంతో సంతోషం ఉండాలి. తండ్రిని మర్చిపోవడం వల్లనే కష్టం కలుగుతుంది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వీరికి సరి అయిన మార్గం లభించింది అని అందరూ భావిస్తారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవ్వరూ చూపించలేరు. మీరు ఇంటి నుండి వెలుపలికి రాలేని సమయం కూడా వస్తుంది. అంటే కరోనా సమయం ఈ మధ్యనే వచ్చింది. బాబా ఈ విషయాలు చెప్పినటువంటివి ఎప్పుడు బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పినటువంటివి ఇవి. అంటే అప్పుడే చెప్పారు, ముందుకి ఇంటి నుండి బయటకు రాలేరు. లాక్డౌన్ అంటే ప్రపంచానికి అంతటికి ఒక్కసారిగా వచ్చి ఉంది. బాబా అంటున్నారు, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. ఇక అంతిమ సమయంలో కూడా. అంతిమ సమయంలో ఎవరు తండ్రిని స్మృతి చేస్తారో వారు నారాయణుడిగా జన్మిస్తారు. భక్తి మార్గంలో నారాయణ నారాయణను అంటారు. నారాయణుడు ఎవరో తెలియదు. మరి ఇక్కడ బాబా నారాయణుడిగా అవుతారు మీరు నన్ను స్మృతి చేస్తే అంటున్నారు. లక్ష్మీనారాయణల రాజ్యంలోకి వస్తారు. పదే పదే రాజ్య పదవిని పొందుతారు. కేవలము తండ్రిని ప్రేమతో స్మృతి చేయండి చాలు. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తుంది కనుకనే స్మృతి చేస్తారు. దుఃఖం ఇచ్చేవారిని ప్రేమించరు. నేను మిమ్మలను స్వర్గానికి అధికారులుగా చేస్తాను కనుక నన్ను ప్రేమించండి అని తండ్రి అంటారు. తండ్రి మతమును అనుసరించాలి కదా. తండ్రి చెప్పినట్టు వినాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చదువులో ఎప్పుడూ పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు. యుద్ధానికి ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమతమును అనుసరించి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానము, సంకల్పము, వృత్తి మరియు స్మృతి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసే సత్యమైన బ్రాహ్మణ సంపూర్ణ పవిత్ర భవ. మీ సంకల్పము, వృత్తి మరియు స్మృతిని చెక్ చేసుకోండి. కొంత తప్పు జరిగిపోయింది, పశ్చాత్తాపడ్డాను, క్షమాపణ వేడుకున్నాను, విడుదల జరిగిపోయింది అనే భావించకండి. ఎవరెంతగా క్షమాపణ అడిగినా ఏ పాపము లేక వ్యర్థకర్మ జరిగిందో దాని గుర్తులు చెరిగిపోవు.
రిజిస్టర్ శుద్ధంగా స్వచ్ఛంగా అవ్వదు. కేవలం ఈ పద్ధతి ఆచారాన్ని అనుసరించకండి. బాబా క్షమించిన కర్మ క్షమించదు. బ్రహ్మబాబా ఎంత పురుషార్థం చేశారు. నంబర్ 1 బ్రహ్మబాబా అంటే. మరి బాబాకు కూడా అనారోగ్యం ఉన్నింది. బ్రహ్మబాబాతో పాటు మా అమ్మకు కూడా అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్. మరి గుల్జార్ దాది 8 సంవత్సరాల నుండి సంపూర్ణ పావనంగా ఉన్నారు. ప్రపంచం అంటే ఏంటో తెలియదు, లౌకిక వ్యవహారాలు. అలాంటి దాది కూడా చాలా అనుభవించారు. వారికి అనుభవం కాలేదు కానీ వచ్చి ఉన్నాయి కదా. అంటే వారికంటే పురుషార్థం చేసేవారు ఎవరు? మరి బాబా క్షమించిన కర్మ క్షమించదు. ఏదైతే చేశామో దాన్ని అనుభవించక తప్పదు. దానికే బాబా అంటూ ఉన్నారు, నేను క్షమించమని అడిగాను, విడుదల పొందేశానులే అని భావించి మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు. లేదు తప్పులు చేయకుండా ఉంటే కూడా వెనుకటివన్నీ వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? బాబాను పూర్తిగా తలంపు చేయాలి. రిజిస్టరు శుద్ధంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి కదా. నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణ్ ఆత్మను అనే స్మృతి ఉంటే ఎలాంటి పొరపాట్లు జరగవు. అపవిత్రత అనేది సంకల్పము, వృత్తి లేక స్మృతిని కూడా టచ్ చేయరాదు. అందుకు అడుగులో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. సరే, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుండి అయినా జరిగిన వాటికి శిక్షలు, మళ్ళీ ఇప్పుడు జరిగితే ఇంకెన్ని శిక్షలు? అప్పు పెరిగిపోతూ ఉంటుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా ప్రేమతో చెప్తున్నారు. స్లోగన్: తండ్రి తోడును ఉపయోగించుకుంటే బాబా ఎప్పుడు ఆఫర్ ఇస్తారు? నా జతలో ఉండండి, నా జతలో ఉండండి, నన్ను కంబైన్డ్గా ఉంచుకోండి. శరీరం ఆత్మ ఏ విధంగా కంబైన్డ్గా ఉందో అలాగా మీరు నా జతలో ఉండండి కంబైన్డ్గా. శివశక్తి మీరు, శివుడు శక్తి రెండు జతలో ఉండాలి. కనుక తండ్రి తోడుని ఇలాగ ఉపయోగించుకుంటే ఎప్పుడు వ్యాకులత పడరు. అవ్యక్త సూచన అపవిత్రత యొక్క బీజమును కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. పవిత్రత యొక్క రహస్యాన్ని ప్రాక్టికల్ అంటే ఆచరణలోకి తీసుకురావటం అనగా సంకల్ప రూపము నుండి కూడా పంచవికారాలపై విజయులుగా కావటం. వ్యర్థమైన సంకల్పాలు క్రోధాన్ని కూడా ఉత్పన్నం చేస్తాయి. కామము అనగా ఏ ఆత్మ పట్ల అయినా వ్యర్థ దృష్టి, ఊరికే చూసిన సంకల్పంలో బాగున్నారు, స్త్రీ పురుష భావన, ఇది వస్తే కూడా ఆ సమయం పవిత్రంగా పరిగణించబడరు. కనుక ఈ వ్యర్థ సంకల్పాలను తండ్రి యొక్క ప్రేమ వెనుక సమర్పణం చేయండి. తండ్రి అంటే చాలా ఇష్టం కదా. ఇంకొకటి, మనం ఆత్మ, మనకు సంబంధించినవి కావు ఇవి. ఇదంతా మాయ చేసే పని, నష్టం చేస్తూ ఉంది. నేను ఆత్మ జ్యోతి, ఆ జ్యోతిని చూడాలి. ఆ శరీరాన్ని ఏం చూసేది? చర్మంని, మట్టిని. ఇలా భావించాలి అంటున్నారు బాబా. ఓం శాంతి.